నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ మధ్యన ఎలక్షన్స్ చూసుకుంటే వాడి వేడిగానే నడుస్తున్నాయి. ఎక్కడ చూసుకున్నా ప్రజల్లో ఒకటే క్వశ్చన్ మార్క్. ఏ పార్టీ వస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీని తొక్కబోతున్నారు. ప్రజల్లో ఎంత సస్పెన్స్ నడుస్తుందో ఇటు రాజకీయ వ్యక్తుల్లో కూడా అంతే సస్పెన్స్ నడుస్తుంది. అసలు ఏ పార్టీ ఇన్వాల్వ్ అవుతుందో పక్కన పెడితే ఈ బూతుల యుద్ధం కూడా బాగా వేడిగానే సాగుతుంది. అసలు వీటన్నిటిపై క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు కోన రవికుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? బాగున్నారు. సో శ్రీకాకుళంలో ఎంత వేడిగా ఉందో బయట రాజకీయాల్లో కూడా అంతే వేడిగా నడుస్తుంది. అవునంటారా కాదంటారా? శ్రీకాకుళం ఎప్పుడు చాలా చల్లగా ఉంటుంది. అవునా? ఎందుకంటే భారతదేశంలో అత్యక్కువ వర్షపాతం పడేటటువంటి ప్రాంతం చిరపుంజి. ఇంచుమించు అదే స్థాయిలో వర్షం పడేటటువంటి ప్రాంతం శ్రీకాకుళం. కాబట్టి చల్లగానే ఉంటది. కానీ రాజకీయం వేడెక్కుతుంటారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా. అంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం, ఇంత వేడెక్కడానికి కారణం ఏంటంటే ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు రాజకీయ పార్టీలు చూసేవి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని. ఇప్పుడు డిఫరెంట్ ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఎంత తొందరగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామా అనేటటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే ఆ రోజు ఈ దేశానికి స్వాతంత్రం కోసం అనేక మంది పోరాటం చేశారు. దేనికోసం పోరాటం చేశాం మనం? బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశంలో పోర్టులు నిర్మించారు, ఎయిర్పోర్టులు నిర్మించారు, ట్రంక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు, వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా చేశారు. అయినా సరే మనం ఎందుకు ఆ రోజు వాళ్ళని వ్యతిరేకించాం? స్వేచ్ఛ లేదని. స్వేచ్ఛ కావాలి. ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ లేనటువంటి ప్రజాస్వామ్యం భారతదేశ ప్రధానికానికి అక్కర్లేదు. స్వేచ్ఛ లేనటువంటి పరిపాలన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానికానికి అవసరం లేదు. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే స్వేచ్ఛ లేనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి అందిస్తా ఉన్నారో ఆ పరిపాలన మాకు అక్కర్లేదు. ఎంత తొందరగా పోరాటం, గతంలో ఏంటంటే అనేక రకాల పోరాటం చేశారు. అహింసాయుతంగా గాంధీ గారు పోరాటం చేశారు, నేతాజీ గారు మనం గన్ను పడితే కానీ కాదని చెప్పి పోరాటం చేశారు. అలానే విల్లు పడితే తప్ప పోరాటం చేయలేమని అల్లూరి సీతారామరాజు గారు పోరాటం చేశారు. పోరాటం ఏదైనా సరే అంతిమ లక్ష్యం అందరిది ఒకటే. అలానే ఈరోజు ఎవరు ఏ రూపంలో ప్రదర్శించినా తన తాలూకా నిరాసక్తత కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, ఏం చేయం కావచ్చు, అల్టిమేట్గా అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే ప్రజలు భవిష్యత్తును కోరుకుంటున్నారు. ప్రజలు బానిసలుగా ఉండాలని కోరుకోవడం లేదు. ఏ బానిస బ్రతుకైతే మనకు అక్కర్లేదు అనుకుని ఆ రోజు పోరాటం చేశారో ఈ రోజు మరలా ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ బానిస బ్రతుకు మాకు అక్కర్లేదు. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు జగన్ ఒకటే అంటారా? అంతే. ఇక వాళ్ళే కొద్దిగా నయం, బ్రిటిష్ వాళ్ళే కాస్త నయం అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధిని చేస్తూనే బానిసలుగా మనం చేశారు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఓన్లీ బానిస బ్రతుకులే ఇక్కడ చేస్తారు. సంక్షేమం విషయం మాట్లాడుకుంటే సార్, సంక్షేమ పథకాలు చాలా తీసుకొచ్చాము, ప్రతి ఆడబిడ్డ కావచ్చు, ప్రతి ఆడపడుచు గాను దీనిపైన ఖచ్చితంగా బాగున్నారు అని చెప్పి అన్నారు. సో మీరు రీసెంట్ గా వినే ఉంటారు, ఒక టీడీపీ నాయకులు కూడా అన్నారు. సో స్కీమ్స్ కొన్ని బాగానే ఉన్నాయి, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కొన్ని స్కీమ్స్ అలాగే రన్ చేస్తాము అని అన్నారు. సో దీనిపైన మీరేమంటారు? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటమ్మా, పిండి కొలితే రొట్టె, అంతే కదా. మరి మీరు ఇంత పిండి కలిపి 100 చపాతీలు తయారు చేయలేరు కదా. అలానే తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చే నాటికి 16,400 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్, 1,32,000 కోట్ల రూపాయలు అప్పులు, రాజధాని కూడా లేదు, 1,00,000 కోట్ల ఆస్తులు తెలంగాణలో ఉండిపోయినాయి, హైదరాబాద్లో. ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ లేదు. మరి ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక రాజధానిని ఏర్పాటు చేశాం, 65,000 కోట్ల రూపాయలు కట్టి ప్రాజెక్టులు నిర్మించాం, పోలవరాన్ని 70% పూర్తి చేశాం,
ఆ రోజు రాష్ట్రానికి 2014 నుంచి 19 వరకు వచ్చినటువంటి ఆదాయం 7 లక్షల కోట్లు. మేము చేసినటువంటి అప్పులు 1,28,000 కోట్లు. అంటే వెరసి ఎంత అయింది? 8,30,000 కోట్ల రూపాయలు మా ఆదాయం 5 సంవత్సరాల కాలంలో. మేము 134 సంక్షేమ పథకాలను అమలు చేశాం. ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకుందాం. పీజీ విద్యార్థుల దగ్గర నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు అందరికి ఇచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మేము 16,40,000 మందికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి 10 లక్షల మందికి ఇస్తా ఉన్నారు. ఈ బటన్ నొక్కుడు అనేది ప్రచారమే తప్ప అందులో ఆ పథకం లబ్ధి పొందిన వారి సంఖ్య చాలా తక్కువ. మేము 34 లక్షల పింఛన్లు మేము 2014 మే 30వ తారీఖు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సంఖ్య 34 లక్షల పింఛన్లు అన్ని రకాల కలిపి. 2019 మార్చి 31 నాటికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య అన్ని కలిపి 56 లక్షలు. అంటే ఎన్ని ఇచ్చాం మేము? 22 లక్షలు కొత్త పెన్షన్లు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు తగ్గించాను. తగ్గిస్తే మరి సంఖ్య పెరగాలి కదా, ఎందుకు పెరగలేదు? తర్వాత మేము ఆ రోజు అనేక రకాల కొత్త పెన్షన్లు కూడా ఇచ్చాం. అసలు పెన్షన్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ. 200 పెన్షన్ 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి 3,000 చేస్తా అన్నాడు. పాపం ప్రజలందరూ వెంటనే ఇచ్చేస్తాడు కదా అనుకున్నారు. 3,000 చేయడానికి 5 సంవత్సరాల కాలం. యాక్చువల్గా అదే సార్ నెక్స్ట్ క్వశ్చన్. 2,000 దీని నుంచి ఇప్పుడు 3,000 గత 3 నెలల నుంచి ఇవ్వడం మొదలు పెట్టాడు. అవును. మరి చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ ని ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల్లోనే 1000 రూపాయలు పెంచాడు. అంటే 800 రూపాయలు ఒకటేసారి పెంచాడు. జగన్మోహన్ రెడ్డి 800 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఎవరిది సంక్షేమ పాలన చెప్పండి ఇప్పుడు మీరు? అంటే సంఖ్యను కుదించి, లబ్ధిదారుల సంఖ్యను కుదించి 10 మంది పేర్లు చెప్పి, ఇంకా అందులో నిన్నటికి ఈ రోజు కూడా ఆసరా వేశానన్నాడు. అదొక పెద్ద టోకరా. ఈ రోజు కూడా రాష్ట్రంలో 50% మంది మహిళలకి ఆసరా పథకం డబ్బులు ఈ రోజు కూడా జమ కాల. మీకు నేను చూసి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి నేను రైతులకు 1,85,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అంటున్నాడు. ఎక్కడ పెట్టాడమ్మా జగన్మోహన్ రెడ్డి? పథకాలు చెప్పమనండి. ఫ్రీ పవరు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇచ్చాం కదా. 9 గంటల కరెంటు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 7 గంటల కరెంటు ఇస్తున్నాడు రైతులకి. 150 యూనిట్ల వరకు ఫ్రీ పవర్. ఎస్సీ కమ్యూనిటీకి, దళితులు ఎవరైతే ఉన్నారో దళితులు గిరిజనులు వాళ్ళ ఇళ్ళకి 150 యూనిట్లు ఫ్రీ కరెంటు చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా. సెలవులు నడుపుకున్నటువంటి నాయి బ్రాహ్మణులు కానీ లేకపోతే రజకులు కానీ వాళ్ళ దానికి కూడా 150 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కరెంటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా. వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏమైనా 1 రూపాయి పెంచాడా? డప్పు కళాకారులకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. చెప్పులు కుట్టేవాడికి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఫిషర్మెన్స్ ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. గిరిజనులు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. పాపం భర్త ఉన్నాడో లేడో తెలియక భర్తతో వేరు కాపురంతో ఉన్నటువంటి ఒంటరి మహిళలకి 35 సంవత్సరాలకే పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ ఒంటరి మహిళ పెన్షన్ రద్దు చేశాడు. ఇజ్రాయల్కి పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, నెలకు 3,000. వీళ్ళకి ఏమైనా అదనంగా 1 రూపాయి పెంచాడా? చంద్రబాబు నాయుడు గారు 3,000 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా 1 రూపాయి వీళ్ళకి ఎవరికైనా సరే ఈ కేటగిరీలకి పెంచాడా? చెప్పులు కుట్టేవాళ్ళు, లేకపోతే డప్పు కొట్టేవాళ్ళు, లేకపోతే చర్మాలు కుట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా దళితులు గిరిజనులు ఉంటారు. మరి ఏది ఆ కమ్యూనిటీకి చేసింది ఏమిటి అంటే, ఎవరైతే అట్టడుగునున్నటువంటి వర్గాలు ఉంటాయో, ఎవరైతే నిర్భాగ్యులుగా నిరాశ్రయులుగా ఉంటారో వాళ్ళకి కోసం ప్రతి పథకాన్ని అందించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చంద్రన్న బీమా, ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు 4 రోజులు ఇంటికి ఇచ్చాం.
ఎవరైనా 50 సంవత్సరాలు లోపు చనిపోతే ఆ ఇంటిలో ఎవరు చనిపోయినా సరే, ఏ వయసు వాడు చనిపోయినా సరే, 50 సంవత్సరాల లోపు చనిపోతే 2 లక్షల రూపాయలు 12వ రోజు కార్యం నాడు ఇచ్చాం. 70 సంవత్సరాల వరకు ఎవరు ఎలా చనిపోయినా 30,000 రూపాయలు వాళ్ళకి అందించాం. ఇది ఏదా పథకం? ఎక్కడుందా పథకం? అంటే సార్ నాకు చిన్న డౌట్, ఇప్పుడు మీరన్నట్టుగానే సంక్షేమ పథకాల విషయాల్లో మాట్లాడుకుంటే అట్టడుగుల కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వట్లేదు, అది అందరికీ తెలిసిన విషయం. మరి రాజకీయం మొత్తం వేడిగా మారుతుంది కుల దీని వల్లేనా సార్? రాజకీయం కుల దీని వల్ల మారలేదమ్మా. ఎందుకు మారుతుందంటే ప్రజలు జగన్మోహన్ ఒక ప్రభుత్వం మీద, ఒక వ్యక్తి మీద విరక్తి రావచ్చమ్మా, వ్యతిరేకత రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ప్రజల్లో అసహ్యం ఉంది. అసలు రాజకీయంలో కులమే లేదంటారా సార్? కులాలు అనేటటువంటిది ఎందుకు వచ్చిందంటే, కులాలు జగన్మోహన్ రెడ్డి కులాల పేరు చెప్పి కులాల మధ్యన వైరుధ్యాలు పెట్టి వైషమ్యాలను రెచ్చగొట్టి 2019లో అధికారంలోకి వచ్చాడు. కులాల కార్పొరేషన్లు పెట్టానన్నాడు. ఏ కార్పొరేషన్ ద్వారా కానీ ఈ 56 కులాల కార్పొరేషన్లో ఏ ఒక్క కులంకైనా ఆ కులం కార్పొరేషన్ ద్వారా ఒక వ్యక్తికి ₹1 సహాయం చేశారా? ఒక వ్యక్తికి. ఈ 56 కులాల కార్పొరేషన్ ద్వారా అడుగుతున్నాను నేను. బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు, గిరిజన కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు, కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు, బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు, ఫెడరేషన్ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ నిర్వీర్యం చేశాడు, రజక ఫెడరేషన్ నిర్వీర్యం చేశాడు, వడ్డెర ఫెడరేషన్ నిర్వీర్యం చేశాడు. అన్ని ఫెడరేషన్ నిర్వీర్యం చేశారు. ఆ రోజు మేము దళితులకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కారు వానర్లు చేశాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క వానర్ చేసే పరిస్థితి చూపించబడండి. అంటే దళితులు, గిరిజనులు, బడుగులు, బలహీన వర్గాలు అలాగే ఉండాలి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, మాకు ఆ రోజు 8,30,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది 1,30,000 కోట్లు. అంటే 18.24% ఖర్చు, 18.4% ఖర్చు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఆయన ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 10 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులు 12,50,000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం ఆదాయం 22,50,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు ఇచ్చా బటన్ నొక్కా ఎంత చెప్తున్నాడు? 2,60,000 కోట్లు. అంటే 22,50,000 కోట్ల రూపాయల్లో 2,60,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇస్తే మిగిలింది ఇంకెంత? 19,90,000 కోట్లు. మరి 19,90,000 కోట్ల రూపాయల్లో జీతాలు, నాతాలు, ఇవి ఎస్టాబ్లిష్మెంట్ ఒక 13 లక్షల కోట్ల రూపాయలు తీసేస్తే మిగిలిన 6 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది చూస్తే కేవలం 16.2% ఇచ్చాడు. సంక్షేమానికి ఖర్చు పెట్టింది 16.2%. మేమెంత ఖర్చు పెట్టాం? 18.4% ఖర్చు పెట్టాం. అంటే ఎవరు ఎక్కువ ఇచ్చారు? మేము 134 పథకాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని 9 చేశాడు. ఎంతమందికి ఇచ్చాడు? చేయూత అన్నాడు 20 లక్షల మంది, అమ్మఒడి అన్నాడు 84 లక్షల మంది పిల్లలు ఉంటే 42 లక్షలు, ఇప్పుడు ఇంకా చూస్తే 38 లక్షల మందికి ఇచ్చాడు. అమ్మఒడి ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను వదిలేసి ప్రైవేట్ పాఠశాలలో చేరారు. నాడు నేడులో అవినీతి, అన్ని స్కీములు స్కాములుగా మార్చినటువంటి మహాగణుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని అందుకే నేను ముందు మీకు చెప్పాను, పిండి కొలిది రొట్టి అని. 8,30,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు మేము 134 సంక్షేమ పథకాలను అమలు చేసి 18.4% నిధులు ఖర్చు చేస్తే 22,50,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు కేవలం నవరత్నాలన్నీ 9 పథకాలు చేసి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి 16.2% సంక్షేమానికి ఖర్చు పెడితే ఎవరిది సంక్షేమ పాలన? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీది సంక్షేమ పాలన, లేదు అరాకొర సంక్షేమం ఇస్తున్నటువంటి కోతల సంక్షేమం ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంక్షేమ పాలన? ఎవరిది సంక్షేమ పాలన? ఇదే విషయంలో మాట్లాడుకుంటే సార్, లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో రోజా గారు ఒక క్వశ్చన్ అడిగారు,
అంటే ఒక ఆన్సర్ ఇచ్చారు. రోడ్ల విషయంలోనే అంటే మంత్రి అవగానే మీరు కార్ కొన్నారు, ఆ కార్లు వెళ్ళడానికి సంసిద్ధమైన రోడ్లు ఉన్నాయని క్వశ్చన్ అడిగితే ఆవిడ అన్నారు చంద్రబాబు నాయుడు పాలనలోని 22 కోట్లు పెట్టి రోడ్లు వేయించారు, అదే మా పాలనలో చూసుకుంటే రోడ్లు ఎక్స్టెండ్ చేసాము 44,000 చిల్లర కోట్లు పెట్టి మేము అభివృద్ధి చేశాము అనేసి అన్నారు సార్. సో ఇప్పుడు చూసుకుంటే రోడ్లు ఎక్కడ చూసుకున్నా సేమ్ పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆవిడ అంత లెక్క డ్రాస్టిక్ దగ్గర సగం లెక్కలు చెప్తున్నారు కదా, దానికి ఏమంటారు? రోజా మాట్లాడిన మాటలు మీరు లెక్కలో తీసుకుంటే ఎట్లాగమ్మా? ఆమె జబర్దస్త్ లో చెప్పినట్టు చెప్తుంది. అంటే దగ్గర 22 కోట్లు. అంటే రోజా జబర్దస్త్ ప్రోగ్రామ్ ఏంటి? డబుల్ మీనింగ్ ప్రోగ్రామ్. అవి డబుల్ మీనింగ్ మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? రోజా మాటలు మీరు ఎవరైనా మీడియా వాళ్ళు లెక్క చేస్తే అది మీ మరి సారీ టు సే అది మీ అవగాహన లోపం నేను అనుకుంటాను. సేమ్ ఒక మంచి ఒక ఇంటర్వ్యూలోనే ఇచ్చారు. సో ఏదో మంత్రి తప్ప ప్రజలకు మంత్రి కాదు. జగన్మోహన్ రెడ్డికి భజన కొట్టడానికి మంత్రి ఆమె, ప్రజలకు మంత్రి కాదు, నిజాలు చెప్పే మంత్రి కాదు. అసలు ఆమె డిపార్ట్మెంట్ లో ఎంత పని చేసిందో చెప్పమనండి టూరిజంలో. అనేది ఏంటంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మేము శ్రీకాకుళం జిల్లాలో ఎగ్జాంపుల్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా మేము ఆ రోజు అరసవెల్లి దేవాలయ పరిసరాలు విస్తరణ కోసం కొన్ని కోట్లు కేటాయించాం, పనులు చేశాం. అలాగే టెక్కల్లో ఉన్నటువంటి రాయవలసలో ఉన్నటువంటి టెంపుల్ కి ఆ రోజులో మేము 6 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం, పనులు పూర్తి చేశాం. అలాగే శ్రీముఖలింగేశ్వరుడు ఆలయాన్ని కూడా ఆ రోజుల్లో మేము మాడవీధులు అన్ని ఏర్పాటు చేయాలని కొన్ని కోట్ల రూపాయలు కేటాయించాం, పనులు కూడా సగం అయ్యాయి, మిగిలింది ఈ ప్రభుత్వం వచ్చి నిధులు. అంటే తన డిపార్ట్మెంట్లోనే నిధులు లేదు. 28,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయించినటువంటి ఘనత ఈ భారతదేశంలో ఏదైనా ప్రభుత్వానికి నాయకుడికి ఉందనంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రికార్డ్స్ ఉన్నాయి. ఆవిడని మాట్లాడేటప్పుడు రికార్డెడ్గా రమ్మనమనండి. కూర్చొని జబర్దస్త్లో ఉన్న డైలాగులు చెప్తామనంటే ఆవిడికి ఏ సమాధానం చెప్పడం ఏంటి? ఈ రాష్ట్రంలో రోజా మాటల్ని వినేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు. ఎందుకంటే ఆవిడకి ఏం అవగాహన లేదు. ఆవిడ జబర్దస్త్ డైలాగులు చెప్తుంది, డబుల్ మీనింగ్ డైలాగులు తప్ప ఆమె మంత్రిగా అసలు ఆమె ఎందుకు కూడా ఆమె మంత్రిగా ఉండడానికి అనర్హురాలు. ఆమె ఒక మీడియా ముందుకు వచ్చి ఒక ప్రభుత్వ అధినేతగా ఒక మంత్రిగా ఉండి తప్పుడు లెక్కలు చెప్పడం, తప్పుడు అడుగులు వేయడం. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తుంటాడు, ఎందుకంటే ముఖ్యమంత్రి ఎలాగ ఉన్నాడు, మంత్రులు కూడా అలాగే ఉన్నారు. 1,85,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చానని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడా? చెప్పండి పని మీరు, ఇచ్చాడా? లేదు. మరి లేనప్పుడు అంటే ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు ఈ మంత్రులకి ఇంకా క్రెడిబిలిటీ ఏముంటుంది? ముఖ్యమంత్రికి క్రెడిబిలిటీ లేదు, ఈ మంత్రికి ఏముంటుంది, రోజాకి ఏముంటుంది? అందులోకి డబుల్ మీనింగ్లు మాట్లాడడం తప్ప. కాబట్టి రోజా మాటలు ఎప్పుడు మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఓకే సార్, ఇప్పుడు డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎర్ర దెబ్బల విషయంలో లాస్ట్ 6 months లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వచ్చారు. అంత అందమైన ప్రదేశాన్ని నేషనల్ గా మొత్తం నేచర్ గా క్రియేట్ అయిన దాన్ని ఎందుకు కోరుగొడుతున్నారు అని చెప్పన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ రాజకీయ నాయకుడి నుంచి కావచ్చు, దేని నుంచి మనకు అధికార పార్టీ నుంచి ఎక్కడ మనకు రిలీవ్ అవ్వలేదు. సో ఖాళీగా ఉన్న దాన్ని ఎందుకు అలా వదిలేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అంటే ఖాళీగా ఉండడం వదిలేయడం అంటే ప్లాట్లు కానీ బిల్డింగ్స్ కానీ కడితే సరిపోద్ది కదా, ఎందుకు అట్లా ఖాళీ స్థలాన్ని అన్ని వదిలేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి, ఈ బుర్ర తక్కువగా ఉంటారని మనం దేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేక రకాల మార్పులు వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇది మనకు చట్టం కూడా తెచ్చుకున్నాం 1980లో. అంతవరకు పర్యావరణ చట్టాలు లేవు. పర్యావరణమే లేకపోతే మనిషి మనుగడ లేదు. అసలు మనిషికి జీవన విధానమే రేపు ఉండదు. కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగానే న్యాచురల్గా ఉన్నటువంటి కొండలు కానీ, ఇటువంటి మట్టి దిబ్బలు కానీ, లేకపోతే ఎర్రకొండలు కానీ మనం వాటిని సజీవంగా ఉంచాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉన్నాయి. మనం బిల్డింగ్లు కట్టేస్తాం, లేకపోతే ఇంకోటి దోచేస్తాం, దోపిడీ చేస్తాం, దౌర్జన్యం చేస్తాం, లేకపోతే అవన్నీ కూడా మేము ఆక్రమించుకుంటామనంటే పర్యావరణం రేపు సమతుల్యత లేకపోతే మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతుంది. అందుకే నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద
వ్యతిరేకత రావచ్చు ప్రభుత్వం మీద, వ్యక్తి మీద వ్యతిరేకత రావచ్చు, కానీ అసహించుకుంటున్నారంటే కారణం ఇలాంటి ప్రకటనల వలన, ఇలాంటి దిగజారుడు మాటల వల్లనే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు. సార్, మీరన్న విషయంలో మాట్లాడుకుంటే కోవిడ్ అంటే కొన్ని వర్గాల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. కోవిడ్ టైంలో ఆయన తీసుకునే డెసిషన్స్ ఇంకే రాజకీయ నాయకుడు వచ్చినా కూడా అంత ఇమీడియట్ రెస్పాన్స్ రాదు. మనం ఒక వర్షన్ లో విన్నాం, అది పారాసిటమాల్ టాబ్లెట్ వేస్తే క్లియర్ అయిపోతుంది అనే వర్షన్ విన్నాం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. అదే వర్షన్ విన్నాం మనం జనాల నుంచి కూడా కొన్ని మాటలు వింటున్నాం. ఆయన తప్ప ఇంకెవరు అంత వర్సిటైల్ డెసిషన్ తీసుకోలేరు, అంత ఆయన వచ్చిన పరిపాలన ఇలా చేశారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు నిజంగా ఏమంటారు దీని? కోవిడ్ అనేది ఈ దేశం ప్రపంచంలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఇన్మెచ్యూర్డ్ ముఖ్యమంత్రిగా పారాసెటమాల్ వేస్తే తగ్గిపోతుంది అనేటటువంటి ముఖ్యమంత్రి ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నాను, కొన్ని లక్షలాది మంది చనిపోయారు, లక్షలాది మంది ఒప్పుకుంటారు కదా, అందులో ప్రభుత్వం ప్రకటించినవన్నీ. మరి జగన్మోహన్ రెడ్డి పోటుగాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో బ్రహ్మాండంగా చేశాడు అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఎందుకు మీరు మరణాలను దాచిపెట్టారు చెప్పనండి? నా ఇంటి పక్కనే ఉంది శ్మశానం. రోజుకి కొన్ని వందలాది మంది చనిపోతే 5, 6 అని చెప్పి పత్రికల్లో కలెక్ట్ ఇచ్చేవాడు. గుట్టలు గుట్టలుగా ఉన్నాయి సవాళ్ళు. దీనికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి కాదా? బాధ్యతాయుతంగా మాట్లాడలేదు ఒక ముఖ్యమంత్రి. అసలు ఫెయిల్యూర్డ్ ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. బాధ్యతారాహిత్యమైనటువంటి ముఖ్యమంత్రి. కోవిడ్ని కూడా స్కామ్ గా మార్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కోవిడ్ని కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని, నాసిరకం మందుల్ని కనీసం తిండి పెట్టలేదు. కోవిడ్ లో కనీసం ప్రజలు ఎవరైతే ఈ సెంటర్స్ లో ఉన్నారో వాళ్ళకి తిండి పెట్టలేక వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి అసమర్థుడు. కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తే దాన్ని నేను ఇచ్చానని చెప్పుకున్నటువంటి గనుడు ఈయన. ఏమిచ్చాడు జగన్మోహన్ రెడ్డి? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చారా? రాష్ట్ర ఆదాయం నుంచి కానీ రాష్ట్ర ఖజానా నుంచి కూడా 1 రూపాయి ఇచ్చాడా? అసలు అర్థమవుతాడు. ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి, జగన్మోహన్ రెడ్డి అవినీతికి ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణం విలువ చాలా గొప్పది. ఈరోజు ఎంతో మంది నిరాశ్రులు అయిపోయారు. తండ్రిని కోల్పోయిన పిల్లలు ఉన్నారు, తల్లిని కోల్పోయిన పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు అన్నదమ్ములు కోల్పోయినటువంటి అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కడుపు కోత ఎవరు తీరుస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి తన అవినీతి కోసమో, తన అహంకారం కోసమో, తన చేతకాంతరం కోసమో ఇన్ని లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయానా? దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదా? నేను అడుగుతా ఉన్నాను, ఎవరైతే కోవిడ్లో బ్రహ్మాండం చేశాడని మాట్లాడుతున్నారే, ఈ దాచిపెట్టినటువంటి మరణాల గురించి ఏం చెప్తారో వాళ్ళని చెప్పనండి. ఇదేనా మెరుగైన పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన? ఇదే ఒకవేళ టీడీపీ వచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేవలం స్థానిక సంస్థలకు అప్పటికే కోవిడ్ వచ్చింది పోస్ట్పోన్ చేయమనంటే దాని మీద ఎంత రాద్ధాంతం చేశారండి? ఈ ముఖ్యమంత్రి ఎంత రాద్ధాంతం చేశాడు? ఈ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత రాద్ధాంతం చేశారు? అదే జరుగుంటే ఇంకా ఎన్ని లక్షలాది మంది చనిపోయి ఉండేవాళ్ళు. మరి ఏది ఎఫిషియన్సీ అంటే? ఏది? తన స్వార్థం కోసం బలి చేయడమా ఎఫిషియన్సీ? తన అవినీతి కోసం ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడమా ఎఫిషియన్సీ అంటే? అసమర్థుడు, అవినీతి పరుడు కాబట్టి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది ప్రజలు మరణించారు కోవిడ్లో. ప్రభుత్వ లెక్కలకి, కాకుల లెక్కలకి 100 మంది చనిపోతే 5 అని చెప్పి కాకుల లెక్కలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇది. దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. చనిపోయినటువంటి వాడిని నువ్వు ధైర్యంగా ఎస్ కోవిడ్తోనే చనిపోయారని చెప్పి ఈరోజు కూడా చెప్పలేనటువంటి వాడు. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ మాట్లాడుకుంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీతో పాటు పొత్తులు, అంటే టీడీపీ పార్టీతో పాటు పొత్తులో ఉన్నారు. ఇప్పటి వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పుడు బహిరంగంగా అనౌన్స్ చేశారు మేము పొత్తులో ఉన్నాము అని చెప్పేసి. అంతవరకు కూడా ప్రజలు ఒక కన్ఫ్యూజన్ నెలకొంది, ఇటు బీజేపీతో ఉన్నారా లేదా టీడీపీ పార్టీతో ఉన్నారా అని చెప్పేసి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మీతో పొత్తులో వచ్చిన తర్వాత ఒక డ్రాస్టిక్ 6 months వరకు 7 months చాలా గ్యాప్ వచ్చాక మళ్ళీ ఇప్పుడు పెట్టారు బహిరంగ సభ. ఇంతవరకు ఏం జరిగింది సార్? చర్చలు జరిగాయా లేదంటే పార్టీ గురించి అయినా జరిగాయా? బహిరంగ సభ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా పార్టీ బహిరంగ పెట్టారు సభలు, కానీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి పెట్టింది మాత్రం మొన్ననే. సో దాని గురించి మీరు ఒకటి ఆలోచన చేయండి.
పవన్ కళ్యాణ్ గారు తన ఒక రాజకీయ పార్టీని స్థాపించి తన పోరాటం తను సాగిస్తున్నారు. ఎంతటి పోరాటం అంటే ఆయన విశాఖపట్నానికి ప్రజలు కలుసుకోవడానికి వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్ నుంచి కూడా కారులో నుంచి బయటకు వచ్చి కనీసం చెయ్యి కూడా ప్రజలకి అభివాదం చేయకుండా నిర్బంధించారు, హోటల్లో నిర్బంధించారు. మరుసటి రోజు బలవంతంగా మళ్ళీ హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్ళి ఫ్లైట్ ఎక్కించారు. ఆ రోజు నుంచి ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అది అంకురార్పణ. అంటే ఈ రాష్ట్రంలో ఈ అరాచకాన్ని ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలంటే అందరం కలిసిమెలిసి పనిచేయాలనే ఆలోచనకి భేదం పడింది అన్నాడు. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా కలుసుకుంటున్నారు. మా నాయకులు, ఇరువురు నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఒక సౌహృదభావ వాతావరణం ఏర్పాటు చేయాలి. ఏదైనా సరే మెంటల్ గా ప్రిపరేషన్, కింద స్థాయి క్యాడర్ నుంచి నాయకుల వరకు ప్రిపరేషన్ జరగాలి. నిన్న సభ, ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏ సభలు పెట్టాడమ్మా చెప్పండి నాకు? సిద్ధమని పెట్టాడు. ఎన్ని పెట్టాడు? 2, 3 పెట్టాడు. తెలుగుదేశం పార్టీ రాకల సభలు ఎన్ని పెట్టాం? లక్షలాది మంది పెట్టాం. నారా లోకేష్ బాబు గారు ఆయన పాదయాత్ర చేశాడు, శంకరాన్ని చేశాడు. అలానే పవన్ కళ్యాణ్ గారు తన వారాహి యాత్ర చేశాడు. వాళ్ళకు కూడా ఆ బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా. ఒక రాజకీయ పార్టీగా తన కార్యక్రమాలు తనకున్నాయి, ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తారు. నిన్న మనం సీట్లు అనౌన్స్ చేశాం కాబట్టి కలిసి మళ్ళీ పొత్తులో మనం ఒక సభను నిర్వహించాం. రేపు కూడా ఎన్నికల ప్రక్రియలో కలిసి సభలు ఉండొచ్చును. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక రూట్లో వెళ్ళొచ్చు, పవన్ కళ్యాణ్ గారు మరికొన్ని నియోజకవర్గాలు పర్యటించవచ్చు, లోకేష్ బాబు గారు మరికొన్ని నియోజకవర్గాలు పర్యటించవచ్చు. కాబట్టి దానికి ఒక వ్యూహం ఉంటుంది. తర్వాత ఆ సమయం కలయికలు కూడా సమయం కూడా పర్మిట్ చేయాలి. అందులో భాగంగానే మొన్న మరి ఫస్ట్ మీటింగ్ సభను పెట్టారు. ఆ సభను చూసే ఈరోజు వైసీపీ వాళ్ళ కాళ్ళు అన్నీ కూడా వణికిపోతా ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గగ్గోలు పెడతా ఉన్నాడు. ఏదో పవన్ కళ్యాణ్ కులం అని, మతం అని ఏదేదో ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. అంబటికి ముడ్డి కింద ఉన్న కొంపటి మాత్రం చూసుకోలేకపోతున్నాడు. అసలు అంబటి చెప్పమనండి, రేపు నువ్వే క్యాండిడేట్ అని. చాలా మంది సస్పెన్స్ లో ఉన్నారు సార్. ఇప్పుడు అమర్నాథ్ గారు కూడా మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏం మాట్లాడలేకపోయారు. ఐటీ మినిస్టర్ గా ఆయన ఫెయిల్యూర్ అయ్యారంటారా, సక్సెస్ అయ్యారంటారా? అసలు అక్కడ ఉన్న 26 మంత్రులు ఫెయిల్యూరే. ఒక అమర్నాథ్ ఏంటి? మా రెవెన్యూ మంత్రి ఏమైనా పూజ చేశాడా? నిన్న రెవెన్యూ మంత్రి వేదిక మీద ఏం చెప్పాడు ఆయన? ఎవడో కడప నుంచి వచ్చిన సుబ్బారెడ్డి అట ఇక్కడికి వచ్చి భూములు దోచుకుంటే మేము చూస్తూ ఊరుకుంటామా అని మాట్లాడాడు. ఎవరు మాట్లాడండి? ధర్మాన్ ప్రసాద్ గారు కాదు, ఒక రెవెన్యూ మంత్రి మాట్లాడాడు. చూస్తూ ఊరుకుంటామని అంటున్నాడే తప్ప ఒక రెవెన్యూ మంత్రిగా దోపిడీని నేను అరికడతానని అనలేదు. అంటే ఈయన బాధ అంతా ఆడొచ్చి దోచుకుంటున్నాడు ఈ వైవి సుబ్బారెడ్డి, నేను దోచుకోలేకపోతున్నాననే బాధ కలిగెక్కాడు. ఇదా ఈ మంత్రులు అయితే ఫెయిల్యూర్ అయినట్టుగా, సక్సెస్ అయినట్టుగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఆబ్వియస్ గా ఫెయిల్యూర్ అయినట్టే సార్. అంతే కదండి. మరి ఇంత ఫెయిల్యూర్ నేచర్ లో సీఎం ఏం చేస్తున్నారు సార్? అసలు సీఎంఏ ఫెయిల్యూర్ కదా. ఒకప్పుడు యథా రాజా తదా ప్రజా ఉండేది. ఇప్పుడు యథా ముఖ్యమంత్రి తదా మంత్రులు. అంటే అక్కడ ఏం చెప్తే అది చేస్తానంటారు. యథా ముఖ్యమంత్రి తదా మంత్రులు. ముఖ్యమంత్రి ఎలాగున్నాడు, మంత్రులు అలాగే ఉన్నారు. మంత్రులు ముఖ్యమంత్రి దోపిడీ చేస్తున్నాడు, వీళ్ళు చిల్లర మెతుకులు ఏర్పడుతున్నారు. కాబట్టి అసలు మంత్రివర్గమే ఫెయిల్యూర్, ఈ ప్రభుత్వమే ఫెయిల్యూర్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు ఒక క్లారిటీ మాకు వచ్చింది. నెక్స్ట్ ప్రభుత్వం పైన వ్యూహం ఎలా ఉండబోతుంది, ప్రజల్లో ఎలాంటి వ్యూహం ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.